సర్వెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్కి, ఆ సర్వెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళకి ఒక పాప. దస్తగిరి ఇస్ డిఫరెంట్ పర్సన్. నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరి వల్ల అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి ఒక పాప అనుకుంటా. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయనే అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే హ్యాడ్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెలిసి సెక్రటరీ దగ్గర క్రిస్టియన్స్ ఏదో తెలియదు, అంత ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, క్రిస్టల్ బార్ పక్కకు. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయననే పిలుస్తాం, ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్ ఏవైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు, అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకుంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్స్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ, ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పినాడు. మా డాడీ ఒక్కడున్నప్పుడు వస్తుండే దస్తగిరి ఏదైనా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అసలు ఎవరు కూర్చొని ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఏంది ఈ ఇన్సిడెంట్, ఇలా కంప్లైంట్ ఇద్దాం ఓకే రీసెంట్గా 10 days ఓకే కంప్లైంట్ ఇచ్చారా? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేరే పర్ కంప్లైంట్ కియా సార్, తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అన్నారంట. సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి ఇక్కడ మాకు రెంటెడ్ ఉంటారు సింగిల్ పోర్షన్లో, వాళ్ళ డాడీ ఉంటాడు, ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాక ఈరోజు మార్నింగ్ కూడా ఇవాళ టాక్ విత్ దట్ అంకుల్ ఆ ముసలాయనతో. మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా బ్లాక్ సార్ మా ఇల్లు టర్నింగ్ దగ్గరకు వచ్చేసింది. అపార్ట్మెంట్ పేరు మీద ఉండేది లోటస్ అపార్ట్మెంట్స్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోర్ బిల్డింగ్ 9-7. అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళతో, ఆయన పెట్టుకుంది శ్రీనివాస అపార్ట్మెంట్. మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉంది పోర్షన్, ఆల్రెడీ ఇంకో పోర్షన్ ఉంది అక్కడ. మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీది ఇజ్రాయెల్ అని.